అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు కానీ చూసినట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, ఇది మా ఏపీ బ్రాండ్, ప్రపంచానికి తెలిపేలా దావోస్లో సీఎం చంద్రబాబు ప్రయత్నాలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చ, కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాల ప్రస్తావన, 4 రోజులు విరామం లేకుండా సమావేశాలు, రాష్ట్రానికి వచ్చి పరిశీలించాలని ఆహ్వానం. కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై సంస్థ సానుకూల స్పందన, రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ పెట్టండి, అపోలో ప్రతినిధులను కోరిన మంత్రి లోకేష్, దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ బృందంతో సమావేశమైన మంత్రి లోకేష్. ఇది మొత్తం మీద దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది. పారిశ్రామికవేత్తల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకోదగిన ప్రతిఫలాన్ని సాధించినట్టే, కొంత విజయాన్ని సాధించినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇది నిత్యం ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఈ సమావేశాల్లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి పరిశ్రమలు పెట్టాలని రూల్ ఏం లేదు, అది జరగదు కూడా. ఒక సదస్సు జరుగుతుంది, అందులో మంచి చెడులు ఆలోచించుకొని వాళ్ళకు అనువైన వాతావరణం ఉన్న చోట వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెడుతూ ఉంటారు. దాదాపు 1995లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అనేక సార్లు దావోస్ పర్యటన వెళ్ళడం జరిగింది. దాంట్లో చాలా వరకు సక్సెస్ కావడం జరిగింది. హైదరాబాద్ యొక్క స్వరూపాలే మార్చడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రయత్నం దాదాపు ఫలవంతమైందని చెప్పుకోవచ్చు. కాగ్నిజెంట్ అనే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఇంచుమించు సానుకూలత వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క కంపెనీని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా అనేక పరిశ్రమల యొక్క సీఈఓలతోనూ చైర్మన్లతోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు లోకేష్ బాబు గారు కానీ కలిసి చర్చించి, మంచి చెడులు మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి చూసిపోండి, ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ పరిస్థితులను పరిశీలించండి, ఇంతకుముందు మేము తీసుకున్న నిర్ణయాలన్నీ ఇటువంటి ప్రతిఫలాలను ఇచ్చాయి అని చెప్పి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇంచుమించు చాలా వరకు సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం, విలీనానికి సెయిల్ అంగీకరించనేది అవాస్తవం, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఎట్టికేలకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది జరగకుండా ఆగిపోయింది. దానికి కేంద్ర ప్రభుత్వం కొంత ప్యాకేజీ దాదాపు 15,000 కోట్లు ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ ఉద్యోగాల వేతన బకాయిల మొత్తం కూడా త్వరలో చెల్లిస్తాం, సెయిల్లో విలీనం చేస్తారనేది అవాస్తవం, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీసీల నియామకం ఎవరి చేతుల్లోకి, కులపతులు అధికారం పెంచేలా యూజీసీ ముసాయిదా, అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. అంటే వీసీల నియామకం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎవరి చేతుల్లో ఉంది? కులపతుల, అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే గవర్నర్గా నియమిస్తుందో ఆ గవర్నర్ అనేది యూనివర్సిటీ చైర్మన్గా ఉంటాడు, అంటే కులపతిగా ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ పెత్తనం ఎక్కువ సాగుతుంది. ఎప్పుడైతే గవర్నర్ పెత్తనం యూనివర్సిటీల మీద కొనసాగుతుందో రాష్ట్రాల యొక్క పాత్ర అనేది తగ్గిపోతుంది, నామమాత్రంగా ఉంటుంది. దాని గురించి కొంత ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది. వర్సిటీలపై రాష్ట్రానికి స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా వారిని గవర్నర్గా నియమిస్తున్నారు, వారే వర్సిటీ ఛాన్సలర్గా వీసీలుగా ఎంపిక చేస్తారనడం సరికాదు. ఈనాడుతో ముఖాముఖిలో వ్యాక్ మాజీ డైరెక్టర్, మాజీ వీసీ ఆచార్య విఎన్ ప్రసాద్. అంటే యూనివర్సిటీ ఛాన్సలర్గా గవర్నర్లు ఉంటారు. గవర్నర్లు ఎవరిని నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్లుగా ఎవరిని నియమిస్తుంది? రాజకీయ నిరుద్యోగులుగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి వాటిని రాష్ట్రాల గవర్నర్లుగా పంపిస్తుంది. ఇప్పుడు యూజీసీ నిబంధనలు ఏం తీసుకున్నది? ఛాన్సలర్లే వైస్ ఛాన్సలర్లు నియమించేటటువంటి హక్కు వాళ్ళకి సంకల్పించినట్టయితే రాష్ట్రాల యొక్క పాత్ర నామమాత్రం అయిపోతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ను రాష్ట్రాలు నియమిస్తాయి. నామకే వస్తే ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు. గవర్నర్ యొక్క ఆమోద ముద్రతో అన్ని పనులను జరుగుతుంటాయి. కానీ దానిని పెత్తనం అనేది రాష్ట్రాలే చేస్తూ ఉంటాయి. రాష్ట్రాల యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే ఆయా యూనివర్సిటీలు ఆ రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి.
ఇది కానీ అమల్లోకి వచ్చినట్లయితే యూజీసీ నిబంధన రాష్ట్రాల యొక్క పాత్ర అనేది నామమాత్రం అయిపోతుంది. ఇది అంత ఆరోగ్యకరమైన చర్య కాదని చెప్పుకోవచ్చు. పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు, మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదన, త్వరలో కన్సల్టెన్సీల నియమానికి టెండర్లు, ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 పోర్టులు ఉన్నాయి. ఈ 8 పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలి. ఈ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులను పరిశీలించి ఒక రిపోర్టు తయారు చేయడానికి, అంటే రోడ్ మ్యాప్ తయారు చేయడానికి కన్సల్టెన్సీ నియమానికి టెండర్లు కూడా త్వరలో ఆహ్వానిస్తున్నారని చెప్పి ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు, అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు. ఒక చెక్ బౌన్స్ కేసు సంబంధించి రామ్ గోపాల్ వర్మకి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. అంటే కోర్టుకు హాజరు కాకపోవటం వల్ల అరెస్ట్ వారెంట్ ఇవ్వటం జరిగింది. 3 నెలల జైలు శిక్ష వేయటం జరిగింది. గుడివాడలో అరాచక శక్తి, షాడో ఎమ్మెల్యేగా పెట్టరేగిపోతున్న తులసీబాబు. వైకాపా హయాంలో రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు, అప్పటి సిఐడి చీఫ్ సునీల్కు నమ్మిన బంటు. ప్రభుత్వం మారినా తగ్గని హవా. ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయి. అంటే వైకాపాలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు వేరే దగ్గర చేరి అక్కడ కూడా వాళ్ళ హవా కొనసాగిస్తున్నారు. RRR అని చెప్పుకునే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితులుగా తులసీబాబు అని చెప్పుకోవచ్చు. ఈ తులసీబాబు గుడివాడలో ఎమ్మెల్యే దగ్గర చేరి షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తూ తమ హవాని కొనసాగిస్తున్నారు. ఇది గుడివాడ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా సాక్షి దినపత్రికలోని ప్రధాన అంశాలుగా తీసినట్లయితే దారి ఖర్చుల దండగా, ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి. చంద్రబాబు బృందం తావోస్ పర్యటన దారుణంగా విఫలం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలకు విముఖత. ఓఎంయూలకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం. ప్రసంగాలు, ప్రెస్ మీట్లు, స్వీయ గొప్పలకే బాబు పరిమితం. మహారాష్ట్రకు 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల వరద. 2022లో తావోస్లో 1,26,000 కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడులు ఒప్పందాలు. అది సాక్షి దినపత్రికల ప్రధాన వార్త. దారి ఖర్చులు దండగ, అంటే దావోస్ పోయి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దావోస్ పర్యటన వృధా, దారి ఖర్చులు దండగని వీళ్ళు రాశారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పోయి వరదలాగా పారిచ్చి అక్కడి నుంచి ఇండస్ట్రీని లారీలతో ఎత్తుకొని వచ్చాడు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఆ పెట్టుబడులతో, ఆ ఇండస్ట్రీలతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ చూసినా ఉద్యోగస్తులు, ఎక్కడ చూసినా పరిశ్రమలే. బుద్ధుండాలి కూడా మాట్లాడటానికి, రాయటానికి ఆ పేపర్ ఎడిటర్కి కూడా సిగ్గుండాలి. ఎందుకంటే పేపర్ చదివి దాన్ని కొంతనా దాంట్లో వాస్తవం ఉండాలి. చలి మేము అక్కడ తట్టుకోలేమని చెప్పి తావోస్ పర్యటనే పెట్టుకోకుండా ఎగ్గొట్టి ఏదో నామకే వాస్తే 1-2 సార్లు పోయి వచ్చి అదే తావోస్ పర్యటన పోతూ దారిలో ఏవో వేరే మార్గాలు పోయి అక్కడ మీ పనులు చూసుకొని తావోస్ పర్యటన వరకు ప్రెజెన్షన్ వేసుకొని వచ్చిన వాళ్ళు మీరు. అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు పరిశ్రమలు ఎత్తుకొని వస్తారా ఏంటి? ఒప్పందాలు చేసుకున్నారు. 1995 నుంచి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చూస్తున్నాము. హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయింది. పోయినసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కియా ఫ్యాక్టరీ, అనేక టైర్ల పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఎన్ని వచ్చినాయో చూసాము. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో అతను తావోస్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్ని ఇంతకుముందు మనం చూసాం కళ్ళారా. చూసిన తర్వాత వీటిని అవాస్తవాలను మనం ఎలా అనుకుంటాం? మీరే డబ్బులు ఖర్చు పెట్టకుండా అక్కడ ప్యాలెస్కి 500 కోట్లు పెట్టారు. తాడేపల్లిలో మీ ప్యాలెస్కి ఎంత వేస్ట్ చేశారు? ఈ వేస్టేజ్ అన్ని మీకు కనపడవు. తావోస్ ఒక ముఖ్యమైన పని మీద పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కోసం ఇండస్ట్రియల్ మీట్కి తావోస్ పర్యటనని మీరు ఈ విధంగా రాయటం అనేది సబబు కాదు. ఒక ప్రధాన దినపత్రిక ఉన్నటువంటి పేపరు ప్రజల పక్షాన మీరు రాయాలి. మీరు విమర్శలు చేయండి, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తుకులాడండి, కానీ ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్నే తప్పుదావ పట్టించే విధంగా రాయటం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరేమైనా కొంత పెట్టుబడి తెచ్చి మీరు ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పరిచి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించుంటే మీరు రాసిన దాన్ని నమ్ముతారు. ఎందుకంటే మీరు అబద్ధాలు రాసిన కనీసం కంటిన్యూగా ఎన్ని రోజులు రాసినా అన్ని రోజులు మిమ్మల్ని నమ్మరు. 1-2 రోజులు నమ్ముతారు, 1-2 సార్లు నమ్ముతారు, తర్వాత నమ్మరు, మీరు విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి ఇలా రాయటం కరెక్ట్ కాదు.
దాదాపు 6 నెలల ముందే తావోస్ పర్యటనపై హడావుడి. విమానం దిగక ముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ, వరుస భేటీలు. తన పుట్టినరోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో చిన్నబాబు పాదయాత్ర. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. బిల్ గేట్స్తో బాబు ఫోటోలంటూ ప్రచారం. అవును, మీకు టెక్నాలజీ అంటే తెలిస్తే కదా. ఐటీకి ఏఐకి, ఐటీ నుంచి పుట్టింది ఏఐ. కొత్త టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అయ్యే కొద్ది మనం కూడా మార్పు చెందాలి, మనం మార్చుకోవాలి. తావోస్లో 6 నెలలు, అవును, ఒక ప్లాన్ ఉండాలి. తావోస్లో మన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ అనేది కొత్తగా ఉండాలి. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూర్చొని చర్చించాలనే వాతావరణాన్ని అక్కడ సృష్టించాలి. కాబట్టి ఉండాలి, హడావుడి అక్కడ ఉండాలి. అంతేగాని ఇక్కడ కాదు. తాడేపల్లి ప్యాలెస్లో ఇక్కడ హడావుడి ఉండి, ఇక్కడ ఏదో వైజాగ్లో పెట్టి వాళ్ళని స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చినట్టు వేషాలేసి చేయటం కాకుండా వాస్తవంగా నిజాయితీగా ఉండాలి. ఇకపోతే పోలవరానికి ఉరేసి బనకచర్లకు గోదావరి ఎలా? గోదావరి బనకచర్ల అనుసంధానంపై కేంద్రానికి రాష్ట్రం పంపిన నివేదికపై నిపుణుల విస్మయం. నిపుణుల విస్మయం కాదు, ఇది సాక్షి పేపర్ విస్మయం, వైఎస్ఆర్సీపీ పార్టీ విస్మయం. పట్టిసీమ కట్టేటప్పుడు కూడా మీరు ఇలానే ప్రచారం చేశారు. పట్టిసీమ వల్ల గోదావరి నీళ్ళు రాయలసీమకి ఎట్లా వస్తాయి? మీకు తెలిస్తే కదా. గోదావరి నీళ్ళు డైరెక్ట్గా రాయలసీమకి రావు. గోదావరి నీళ్ళు ఇక్కడ కృష్ణా డెల్టాలో వాడుకోవటం వల్ల కృష్ణా డెల్టాలో వాడుకునే నీళ్లు అటు శ్రీశైలం ద్వారా రాయలసీమకు మళ్లించటం. ఆ యొక్క నాలెడ్జి, మీ ఆలోచన అనేది మీకు ఉండాలి కదా. లేనప్పుడు చేసే వాళ్ళను కూడా మీరు సమర్థించాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి. ఇలా రాయటం కరెక్ట్ కాదు. బనకచర్ల అనేది పూర్తి స్థాయిలో గోదావరి నదిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవడానికి చేసేటటువంటి చర్య. ఇది నిజంగా మన టైం బాగుండి కానీ అమలులోకి వచ్చి ప్రాజెక్ట్ కానీ పూర్తయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అవుతుంది. అది అందరూ తెలుసుకోవాలి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.